హలో, గుడ్ మార్నింగ్. ఇదిగోండి ఇవాళ మా ఇంట్లో ఇవి ఏంటంటే ఇవి చిక్కుడుకాయలండి. చిక్కుడుకాయలు వేపుడు. అది చిక్కుడుకాయలు వేపుడు అలసందలు అంటారు వీటిని. ఇగో పొడవుగా ఉంటాయి అన్నమాట అలసందలు. బాగుంటాయి. వేపుడు భలే ఉండిద్దండి. ఇదిగో ఇవన్నీ తుంచుకొని చేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. హలో, ఇదిగోండి. ఇట్లా అన్నీ తుంచుకొని పెట్టుకొని చక్కగా ఇట్లా అన్నీ చక్కగా కలుపుకొని బాగుండిద్దండి. ఇది వేపుడు చేసుకోండి. చిక్కుడుకాయలాగానే వేపుడు చేసుకుంటే భలే ఉండిద్ది అసలు కూర. మనం చిన్నులపై కారం అన్నా వేసుకోవచ్చు, లేకపోతే పప్పుడు అన్నా వేసుకోవచ్చు. బాగుండిద్ది. ఇట్లా అన్నీ శుభ్రంగా కడుక్కొని చక్కగా అన్నీ చేసుకోవాలి. అంటే అంత కట్ చేసుకోవాలి కదా, కొద్దిగా లేట్ అయ్యిద్ది కొద్దిగా కట్ చేసుకోవడం. ఏముందిలే, సరిపోద్ది. అది అన్నీ బాగా లేతకాయలు తెచ్చుకుంటే టేస్ట్ బాగుండిద్ది. లేతకాయలు ఇట్లా పెట్టేసుకొని ఇట్లా పెట్టుకుంటే ఇదిగోండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పెట్టేటప్పుడు. ఇదిగోండి, పెట్టేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే దానికి పట్టిద్ది అన్నమాట. ఉప్పు అయినా వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అట్లా పెట్టుకొని ఉడికినాక వేపేటప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి ఉడికింది చూడండి. ముక్కలు ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఇట్లా నూనె పోసుకొని కొద్దిగా నూనె చక్కగా వేపుకుంటే బాగుండిద్ది. చాలా బాగుండిద్దండి ఈ వేపుడు. ఇదిగోండి, దానికి తగ్గట్టు చిన్నులపాయలు, ఆవాలు, జీలకర్ర, సాయిమినపప్పు వేసాను. కరివేపాకు, ఎండుమిర్చి, అన్నీ వేసేసాను. వేసినాక బాగా వేపుకోవాలండి ముక్కల్ని. చక్కగా మెత్తగా కాకుండా కొంచెం బాగా వేపుకోవాలి. వేపుకుంటే బాగుంది. తినటానికి పంట కింద చక్కగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. మరి కొంతమంది మెత్తగా చేసేసుకొని తింటారంటే ఇష్టం వాళ్ళగలేండి. అది ఇలా వేసుకొని ఇలా వేసుకోవాలి. మళ్ళీ కారం జల్లి చూడండి, వేగిపోయింది. చిక్కుడుకాయ అలసందలు వేపుడు. కొద్ది కారం వేస్తాను. తర్వాత ఇదిగోండి పప్పడం కూడా వేసుకుంటే బాగుంది. అది వేసుకొని అట్లా వేయించుకుంటే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా, కలుపుకోవడానికి, పప్పులోకైనా, పచ్చళ్ళలోకైనా, సాంబార్లోకైనా భలే ఉండిద్దండి. ఇదిగోండి అయిపోయింది. ఇదిగోండి చూడండి వేసినట్లా